హాయ్ గైస్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. నిప్పులు చెరిగిన యువరక్తం ఫస్ట్ మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌నే మలుపు తిప్పిన మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో ఇండియన్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు. పంజాబ్ కింగ్స్ గాడి తప్పితే ఎల్ఎస్‌జీ ఘన విజయం. అంతేనా, ఎల్ఎస్‌జీ కెప్టెన్సీలో మార్పు. అసలు రాహుల్‌కి ఏమైంది? ఇలాంటి మరిన్ని అప్డేట్స్‌తో లెట్స్ డైవ్ ఇంటు టుడేస్ వీడియో. ఈ ఐపీఎల్ సీజన్‌లో 11వ మ్యాచ్ ఎల్ఎస్‌జీ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య లక్నోలో జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లయ్యాక చూసి పంజాబ్ వాళ్ళు కంఫర్టబుల్‌గా నెగ్గేస్తారనుకున్న మ్యాచ్‌ని ఇండియన్ సెన్సేషన్ పూర్తిగా మలుపు తిప్పాడు. నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బ్యాటర్స్‌కి చుక్కలు చూపించాడు. తన రెండో ఓవర్‌లోనే 155.8 కిలోమీటర్ల/అవర్ స్పీడ్‌తో బాల్ వేసి ఔరా అనిపించాడు. ముందు టాస్ గెలిచి లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఎల్‌హెచ్‌సీ వాళ్ళు కెప్టెన్సీలో మార్పు చేశారు. కేఎల్ రాహుల్ ప్లేస్‌లో పూరన్‌ని కెప్టెన్‌గా తీసుకొచ్చారు. దానికి టాస్ టైమ్‌లో పూరన్ చెప్పిన రీజన్ ఏంటంటే, రాహుల్ ఇప్పుడిప్పుడే ఇంజ్యూరీ నుంచి రికవర్ అవుతున్నాడు కాబట్టి, అతనికి కొంచెం రెస్ట్ ఇద్దామని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో రాహుల్ ఇంపాక్ట్ సబ్‌గా ఆడనున్నాడని అనౌన్స్ చేశాడు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. రీసెంట్‌గానే పూర్తి ఫిట్‌నెస్ అందుకుని ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ఇంజ్యూరీ నుంచి ఇంకా తేరుకోలేదా అనే ప్రశ్నలు అందరికీ రానున్నాయి. ఇక ఎల్ఎస్‌జీకి రాహుల్ మరియు డికాక్‌లు ఓపెన్ చేశారు. రాహుల్ అగ్రెసివ్‌గా ఆడాడు. చాలా అటాకింగ్ షాట్స్ ఆడుతూ హర్షదీప్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఒక పక్క డికాక్ నిలకడగా ఆడుతున్న వన్ డౌన్‌లో వచ్చిన పడికల్‌ని తక్కువ స్కోర్‌కే శామ్ కర్న్ ఔట్ చేయడంతో 6 ఓవర్లు పూర్తయ్యేసరికి లక్నో 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. 9వ ఓవర్‌లో 2 వరుస సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టోయినిస్ కూడా ఔట్ అవ్వడంతో టైమ్ ఔట్ అయ్యే సమయానికి 78 పరుగుల దగ్గర మూడో వికెట్ కోల్పోయింది ఎల్ఎస్‌జీ. పీకాక్‌కి తోడు వచ్చిన పూరన్ బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రాహుల్ చహర్ వేసిన 12వ ఓవర్‌లో 20 పరుగులు సాధించాడు. మరోపక్క స్టడీగా ఆడుతూ 50 పూర్తి చేసుకున్నాక డీకాక్ హర్షదీప్ బౌలింగ్‌లో ఔట్ అయిపోయాడు. డేంజరస్‌గా కనిపిస్తున్న పూరన్‌ని 21 బాల్‌లో 42 పరుగులు చేశాక రబాడా ఔట్ చేశాడు. అప్పుడు వచ్చిన కృణాల్ పాండ్యా వేరే బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోయినా ఎల్ఎస్‌జీ స్కోర్‌ని ముందుకు నడిపించాడు. కరణ్ ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసినా గానీ కృణాల్ పాండ్యా అద్భుతంగా ఆడాడు. ఆల్‌రౌండర్‌గా తన కేపబిలిటీని, స్కిల్స్‌ని చూపించాడు. ఎల్ఎస్‌సీ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కృణాల్ పాండ్యా 22 బాల్లలో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌కి ధావన్ మరియు బేర్‌స్టో సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బౌండరీలు, సిక్స్‌లు కొడుతూ చాలా ఈజీగా బ్యాటింగ్ చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ పడకుండా 98 పరుగులు చేశారు. మ్యాచ్‌ని ఈజీగా గెలిచేస్తారనుకుంటున్న టైంలో డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న మయాంక్ యాదవ్ షార్ట్ బాల్స్‌తో పంజాబ్‌ని బెంబేలెత్తించాడు. ఓవర్లలో బేర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ మరియు జితేష్‌లను ఔట్ చేసి పంజాబ్ వెన్నువిరిచాడు. మధ్యలో ప్రభ్‌సిమ్రన్ చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడాడులెండి. కానీ అది సరిపోదు. మయాంక్ వేసిన చాలా బాల్స్ 150 కిలోమీటర్ల/అవర్ పైనే ఉండడం అందరిని షాక్ చేసింది. సెకండ్ ఓవర్‌లోనే 155.8 కిలోమీటర్స్/అవర్ స్పీడ్‌ని టచ్ చేశాడు. ఉమ్రాన్ మాలిక్ 150 స్పీడ్‌ని చూసి ఇంప్రెస్ అయిన మనకి, అతనికన్నా స్పీడ్‌గా బౌలింగ్ వేసే కుర్రాడు ఈ మ్యాచ్‌లో కనిపించాడు. ఇంక తర్వాత మ్యాచ్‌లో తన పెర్ఫార్మన్స్‌ని బట్టి ఎంత ఇంప్రెస్ చేయగలడో తెలుస్తుంది. యాదవ్ మెస్మరైజింగ్ స్పెల్‌కి పంజాబ్ తడబడుతుందో టైమ్‌ఔట్ సమయానికి పంజాబ్ 26లో 61 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఫీల్డింగ్‌లో గాయపడ్డ లివింగ్‌స్టన్ బ్యాటింగ్‌కి వచ్చాడు. 17వ ఓవర్‌లో మోసిన్ ఖాన్, ధావన్ మరియు కరణ్‌ని వరుస బాల్‌లో ఔట్ చేయడంతో పంజాబ్‌కి విజయం దాదాపు దూరమైంది. లాస్ట్‌లో ఇంజ్యూరీతో ఆడుతున్న లివింగ్‌స్టన్ కొన్ని మెరుపులు మెరిపించినా పంజాబ్ 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. దాంతో ఎల్ఎస్‌సీ పంజాబ్ కింగ్స్ పైన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ రూపాలనే మార్చేసిన మయాంక్ యాదవ్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో ఎల్ఎస్‌జీ ఫిఫ్త్ ప్లేస్‌కి చేరుకుంటే పంజాబ్ సిక్స్త్ ప్లేస్‌లో నిలిచింది. పంజాబ్ 3 మ్యాచుల్లో 2 మ్యాచ్‌లు ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వీడియోతో కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.